మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ అజయ్ గారు. సార్తో మాట్లాడి క్యాన్సర్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, లేడీస్లో చాలా ముఖ్యంగా మనం చూసుకునేది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వింటూ ఉంటాము. అది ఎక్కువ శాతం లేడీస్లో వస్తుంది అంటారు. బట్ అలానే లేడీస్లో పీరియడ్స్లో కూడా గర్భాశయ క్యాన్సర్ అంటూ ఉంటాము. పీరియడ్స్ టైంలో కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి అని విన్నాను. సో ఇదేంటి సార్, అంటే దీనికి మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ కానీ లేదా అసలు ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ సార్. మెయిన్ గర్భాశయం అంటే యూట్రస్ అండి. మెయిన్ అంటే పీరియడ్స్ ఇది అంటే రెండు రకాల క్యాన్సర్లు అండి. ఒకటి గర్భాశయం మెయిన్ యూట్రైన్ క్యాన్సర్ అంటారు, ఇంకోటి గర్భాశయ ముఖద్వారం అంటారు, సర్విక్స్. సో ఈ రెండు టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అండి. గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ ఏంటి అంటే ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ యంగర్ పీపుల్. ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద లైఫ్ స్టైల్ అనమాట. సో వెన్ దే ఫస్ట్ పార్టిసిపేట్ ఇన్ సెక్షువల్ యాక్ట్స్, సంభోగం ఎప్పుడు మొదలు పెట్టారు, ఎంతమందితో ఉన్నారు, ఇదన్నిటి వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీగా వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి ఈ సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ అది ఎక్కువ ఉంటుంది. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏంటి అంటే ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందండి. హ్యూమన్ పాపిలోమా వైరస్ అని అంటారు. ఈ వైరస్ 99% ఆఫ్ ది సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు ఈ వైరస్ ఎక్స్పోజర్ వల్ల. సో ఈ వైరస్ ఏంటంటే సెక్షువల్ యాక్ట్ ద్వారా పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ ఎవరైనా ఎక్స్పోజ్ అయ్యి ఒక 10-15 years అయితే దెన్ దే సర్వైకల్ క్యాన్సర్ కింద మేనిఫెస్ట్ అవుతుంది. సో అండ్ ఒక గుడ్ థింగ్ ఏంటి ఇది అంటే మనకి ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ అగెయిన్స్ట్ వ్యాక్సిన్స్, మెయిన్ హెచ్పివి అగెయిన్స్ట్ వ్యాక్సినేషన్ కూడా వచ్చింది, విచ్ వీఆర్ అడ్వకేటింగ్. అంటే ద ఐడియల్ టైం ఏంటి అంటే బిఫోర్ ద పర్సన్ ఈజ్ సెక్షువల్లీ యాక్టివ్. మనం ఈ వ్యాక్సినేషన్ అది స్టార్ట్ చేస్తే మనకి మంచి రెస్పాన్స్ ఉంటుంది, అంటే ప్రివెంట్ చేయొచ్చు ఆల్మోస్ట్. సో ఈవెన్ ఒకవేళ యాక్టివ్గా ఉన్న స్టార్ట్ చేసినా రిస్క్ అయితే తగ్గుతుంది. సో దిస్ ఈస్ వన్. మెయిన్లీ ఏంటంటే దీని లక్షణాలు బ్లీడింగ్ అవ్వటం, మోర్ సైకిల్స్ టైంలో కాకుండా వేరే టైంలో కూడా బ్లీడింగ్ అవ్వటం, ఎక్కువ అవ్వటం, క్లాట్స్ రావటం, స్మెల్, వైట్ డిశ్చార్జ్ ఇది రావటం, ఇదంతా దీని లక్షణాలు. సో అండ్ ఇంకొకటి ద సెకండ్ థింగ్ ఇస్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఏంటంటే ఇది మనకేంటంటే బిఫోర్ సైకిల్స్ అవుతుందనే యంగ్ ఫీమేల్లో ఇవి సర్వైకల్ క్యాన్సర్ మోర్ కామన్. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే మెనోపాజ్, మా సైకిల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత లేకపోతే ఆగిపోతున్న సమయంలో కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది, సైకిల్స్ మధ్యలో బ్లీడింగ్ అవుతుంది, అప్పుడు దాన్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఆ టైంలో కామన్. సో ఈ బ్లీడింగ్తో కాకుండా వేరే అదర్ సిమ్టమ్స్ ఏంటంటే మనకు పొత్తి కడుపులో పెయిన్ రావటం, లేకపోతే కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉండటం, లేకపోతే యూరిన్లో బ్లడ్ రావటం, ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. అండ్ మనం యూట్రైన్ క్యాన్సరా సర్వైకల్ క్యాన్సరా అని తెలుసుకొని దాన్ని బట్టి రెండిటికి ట్రీట్మెంట్స్ కూడా కొద్దిగా డిఫరెన్స్ అది ఉంటుందండి. అంటే సార్ కొంతమందిలో ఏంటంటే మీరు అన్నట్టు యూరిన్ సైడ్ బ్లడ్ రావడం, ఇవి కూడా కొన్ని వేడి చేసినప్పుడు బాగా బాడీ హీట్ అయినప్పుడు కూడా వస్తూ ఉంటాయి. ఇంకోటి అండ్ పెయిన్ కూడా నార్మల్గా జనరల్గా కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ వచ్చాక వస్తుంది, ఇంకొంతమందికి ఏంటంటే 1 week ముందే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఎలా గుర్తించవచ్చు అంటారు? అది మీరు చెప్పిన సైకిల్స్ వచ్చే పెయిన్ అండి. ఇదేంటంటే డల్ ఏకింగ్ పెయిన్ అంటారు. అంటే 24 గంటలు ఏదో అలాగా నొప్పి ఉన్నట్టు, హోల్ మంత్స్ డేస్ అలానా సార్? అలాగా కొద్దిగా డల్ ఏకింగ్ పెయిన్ అలా ఉంటుంది. సో దానివల్ల అండ్ ఎనీ సిమ్టమ్, ఇవన్నీ క్యాన్సర్, ఇది ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ అని అయితే ఏమీ లేదండి. సో ఇవి ఉంటే మనం ఒకసారి ఎందువల్ల అవుతుంది, ఇప్పుడు సైకిల్స్ కూడా ఎక్కువ రక్తస్రావణం అవటం కానీ లేకపోతే ఫ్రీక్వెంట్గా రావటం కానీ చాలా కాజెస్ ఉంటాయి. సో హార్మోన్స్లో తేడా వల్ల కూడా అవుతుంది. సో ఏంటి ఇది అన్నది ముందు మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఎందువల్ల అన్నది చూస్తారు. ఒక నిజంగానే గడ్డ ఉంది, లేకపోతే ఈ ఎండోమెట్రియం, యూట్రైన్ క్యాన్సర్ అన్నది ఎండోమెట్రియం అని ఒక లేయర్ ఉంటుంది, మన హార్మోన్స్ వల్ల థిక్ అవుతుంది, అదే షెడ్ అవుతుంది మనకు నెలసరి టైంలో, అదే షెడ్ అవుతుంది. సో అది మెనోపాజ్ అయిన తర్వాత కూడా అలాగే ఇంకా పెరుగుతూ ఉంది అనుకో, అప్పుడు అది బయాప్సీ చేసి డైలటేషన్ క్యూరటేజ్ అంటారు, చేసి ఎందువల్ల వచ్చింది ఏంటి అన్నది మనకి నిర్ధారణ అవుతుంది ఒకసారి మైక్రోస్కోప్లో పాథాలజిస్ట్ చూస్తే. సో నిర్ధారణ అయిన తర్వాత దాన్ని బట్టి ముందు నిర్ధారణ అయిన తర్వాత స్టేజ్ చేయటం, ఎన్నో స్టేజ్లో ఉంది అన్నది చూసి ఆ స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ అది డిసైడ్ చేయడం. ఓకే సార్, ఇది ఏజ్ని బట్టి వస్తుంది అని చెప్పొచ్చు అంటారా?
ఏజ్ని బట్టి కాదండి, ఇది మెయిన్, ఇది కూడా హార్మోనల్ ఎక్స్పోజర్, అంటే ఎండోమెట్రియం కూడా హార్మోనల్ ఎక్స్పోజర్. మన రొమ్ము క్యాన్సర్కి ఎలాగైతే ఈస్ట్రోజన్, ఇది కూడా కొద్దిగా ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. సో సేమ్ నెంబర్ ఆఫ్ కిడ్స్ తక్కువ అంటే లేకపోవటం వల్ల కూడా ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నది. కాంట్రసెప్టివ్స్ లేకపోతే ఈస్ట్రోజన్ పిల్స్ వాడుతూ ఉంటారు కొంతమంది, సో దానివల్ల, లేకపోతే లేట్ ఎర్లీ మెనార్కీ, లేట్ మొనోపాజ్, ఇవన్నీ వీటి వల్ల కూడా పెరుగుతుంది. అండ్ ఉబకాయం, ఒబేసిటీ వల్ల కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్ అది వస్తుంది. లెస్సర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి, ముందు పేరెంట్స్ నుంచి కొద్దిగా వచ్చే జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి, దానివల్ల కూడా కొన్ని కేసెస్ 5 to 10% ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ రావచ్చు. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే చాలా వరకు పెళ్లికి ముందు కొంతమంది అబార్షన్స్ అవుతుంటాయి ఎక్కువ శాతం. సో వీళ్ళలో తర్వాత ఏమైనా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? అబార్షన్స్ వల్ల ఏంటి కాకపోతే అబార్షన్స్ ఎందువల్ల వచ్చాయి ఇది అన్నది చూసుకోవాలండి. అంటే కొన్ని అంటే మొత్తం జెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్ డిజీజ్ అని ఉంటారు, దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ అంటే ఈ ఎండోమెట్రియల్. బట్ దానివల్ల ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అవుతున్నాయి ఇది అని అంటే కొన్ని దానివల్ల అదేమన్నా ఉందా ఇది అన్నది రూల్ అవుట్ చేసుకోవాలి. సో అబార్షన్స్ అంటే స్పాంటేనియస్ అబార్షన్స్ అంటారు, దే ట్రై టు ఆటోమేటిక్ గా అబార్షన్ అయిపోతూ ఉంటుంది. సో ఎందువల్ల ఇది అన్నది చూసుకుంటూ ఉండాలి, చూసుకొని ఇది రూల్ అవుట్ చేసుకోవాలి. కొంతమంది టాబ్లెట్స్ వాడి కూడా చేస్తూ ఉంటారు కదా సార్ ఇలా అబార్షన్స్. సో ఇలాంటి వాళ్ళు ఏమన్నా అంటే క్యాన్సర్ కి సంబంధించిన దానికి సంబంధం. అయితే సార్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా లేడీస్లో జనరల్గా 25-30 ఇయర్స్ వచ్చిన వాళ్ళలో సో మనం ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటారు అని అంటారు. బట్ చాలా ఎక్కువ 40లో 50స్లో ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటి సిమ్టమ్స్ చూస్తామండి. యూజువల్లీ అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చేటప్పుడు చెప్పాను కదండి, మనకి హ్యూమన్ ప్యాపిలో వైరస్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత 10 to 15 ఇయర్స్ తర్వాత ఇట్ యూజువల్లీ మేనిఫెస్ట్స్ అండి. సో మనకేంటంటే మోస్ట్ కామన్ ఏజ్ అంటే 35-40 ఆ టైంకి యూజువల్గా మేనిఫెస్ట్ అవుతుంది. అండ్ ఇదేంటంటే మనం ముందుగానే గుర్తించగలం, దానికి ప్యాప్స్మియర్ అండ్ ఇప్పుడు హెచ్పివి డిఎన్ఏ ఇది అని చెప్పి టెస్ట్స్ ఉన్నాయి. సో అవి చేసాం ముందు మనకి ఏమైనా చేంజెస్ అవుతున్నాయా లేదా ఇది అన్నది తెలుస్తుంది. తెలిస్తే దాన్ని బట్టి కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మనకు వ్యాక్సినేషన్ కూడా ఉంది, దీనికి వ్యాక్సినేషన్ తోటి కూడా కంట్రోల్ చేయొచ్చు. యూకేలో వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక జనరేషన్ కి సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా తగ్గిపోయింది. సో ముందు అక్కడ ఇప్పుడు మనం ఇంకా స్టిల్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో దిస్ వాజ్ ఆల్సో ట్రై టు ఇంట్రడ్యూస్ ఇన్ ఇమ్యునైజేషన్ ప్రోటోకాల్లో పెడదాము అది అని చెప్పి చూశారు. ఇంకా స్టిల్ నాట్ యెట్ స్టార్టెడ్, ప్రాబబ్లీ ఇట్ ఈస్ లైక్లీ టు స్టార్ట్ ఇన్ ఎన్ ఇయర్ ఆర్ 2. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు సార్. థ్యాంక్ యూ అండి.